పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక బసంత్ నగర్ రామగుండం మధ్యలో గల రాజీవ్ రహదారిపై పూర్తి చేసిన ఆర్ఓబి బ్రిడ్జ్ ని పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి సందర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాజీవ్ రహదారిపై గల ఈ ఆర్ఓ బ్రిడ్జ్ ని 5 సంవత్సరాలుగా పెండింగ్ లో పడి అనేక యాక్సిడెంట్లకు గురైన సందర్భంలో తాను ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో వాదించడం జరిగిందని, తను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి రైల్వే అధికారులకు, ఆర్ఎండ్బి అధికారులకు, కాంట్రాక్టర్లకు ఈ బ్రిడ్జ్ వెంటనే పూర్తి కావడానికి దోహదపడ్డారని, ఇప్పటికైనా ఈ బ్రిడ్జ్ పూర్తి కావడం సంతోషకరమని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు ఈ యొక్క బ్రిడ్జ్ ఆర్ఓబి బ్రిడ్జ్ పెండింగ్లో పడిపోయింది. అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి పాలకుల కొంత నిర్లక్ష్యం మూలాన అనేక యాక్సిడెంట్లతో ఈ లోయలో చాలా బస్సులు పడిపోయినాయి, లారీలు పడిపోయినాయి. ఈ విషయాన్ని అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇప్పుడున్న మా గౌరవ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారితో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు వారు వెంటనే రైల్వే అధికారులతో, అదేవిధంగా సంబంధిత కాంట్రాక్టర్లతో, అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ యొక్క పనులను వెంటనే ప్రారంభం చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి ఆ సందర్భం 2 రోజులకే కాంట్రాక్టర్ వాళ్ళు వెంటనే ఈ యొక్క వర్క్ను ప్రారంభం చేస్తున్నామని చెప్పడం, అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా వేగవంతంగా పనులను పూర్తి చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పెండింగ్లో ఉన్నటువంటి వాటిని పూర్తి చేశాం. పెద్దంపేట, రాయదండికి సంబంధించిన కుర్జీ కమ్ము భూములు అసలు కలలో కూడా అనుకోలేదు. నేనే ఒకటి వాళ్ళకు మాట ఇచ్చిన, ఆ మాట ఇచ్చిన దాని ప్రకారము ల్యాండ్స్ను పట్టాలు కూడా ఇప్పించగలిగినాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రామగుండానికి సంబంధించినటువంటి నీళ్ళు ఇవ్వడానికి ఒక చిన్న లిఫ్ట్ కానీ ప్రాజెక్టు కానీ ప్రణాళిక చేయలే. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ రామగుండానికి సంబంధించినటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు ఇక్కడ 80 కోట్లతోని ఒక లిఫ్ట్ను ప్రారంభం చేసి బండలవాగు ప్రాజెక్టుకు సంబంధించి 27L ద్వారా 20,000 ఎకరాలకు నీళ్లు అందించాలనేటువంటి దాని మీద కొంత ఆ ప్రాజెక్టు ఆలస్యమై అది అవసరం లేదు, ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు వస్తున్నాయని థైలాండ్ కూడా నీళ్ళు అందిస్తామని తక్కలపల్లి వరకు కూడా ఇచ్చినటువంటి ఆ సందర్భంలో మేము ప్రత్యేకంగా సార్తో మాట్లాడినప్పుడు వారు వెంటనే స్పందించి మళ్ళీ ఆ కాంట్రాక్ట్ కూడా మొదలుపెట్టినటువంటి సందర్భం కూడా నిజంగా ఎన్నటికి కూడా మర్చిపోలేనటువంటిది. ఇలా అనేక ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.